తిరువన్నామలై. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మనమంతా తెలుసుకుందాం తమిళనాడులో ఉన్న తిరువన్మలై అరుణాచల క్షేత్రం అనేది శివభక్తులకు అత్యంత పవిత్రమైన స్థలం. ఈ ప్రాంతం శివుని అగ్నితత్వం ప్రతిధ్వనిం చేస్తుంది. ఇక్కడ మనకు అష్టలింగాలు అంటే 8 లింగాలు కనిపిస్తాయి. ఇవి ప్రతి ఒక్క దిశను కాపాడుతాయి. ప్రతి ఒక్కటి మనల్ని భౌతిక, మానసికంగా, ఆధ్యాత్మికంగా పరిపూర్ణ చేస్తాయి. ఇప్పుడు ప్రతి లింగం విశేషం తెలుసుకుందాం. ఇంద్రలింగం. మొట్టమొదటిగా తూర్పు దిశలో ఉన్న ఇంద్రలింగం. ఇంద్రుడి దేవేంద్రుడు, దేవతల అధిపతి. ఇంద్రలింగానికి ఆరాధన వలన మనకు శక్తి, విజయశీలత, ధైర్యం లభిస్తాయి. భక్తులను ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా అద్భుతాలకు, భయాలు తొలగిపోతాయి. ఈ లింగం జీవితంలో సకల సఫలతలు ప్రసాదిస్తుందని నమ్మకం. నమ్మకము కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా. మరొక లింగం తూర్పు దక్షిణ దిశలో అగ్ని లింగం ఉంటుంది. ఇది అగ్ని దేవుని ప్రతిరూపం. అగ్ని మనిషి లోపల ఉన్న ప్రతి ఒక్క కోపం, ద్వేషం, అనసూయ, ఈ అన్ని మనోభావాలను జాలాలాగా తగలబెడుతుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల శరీరంలోని అగ్నితత్వం సమతుల్యం అవుతుంది. రోగాలు తగ్గుతాయి మరియు ఆత్మశుద్ధి సాధించబడుతుంది. ఇక మరొక లింగం యమలింగం. దక్షిణ దిశలో ఉన్నది యమలింగం. యముడు మృత్యుందేవుడు. ఇది మరణ భయాన్ని తొలగించడానికి, ఆయుష్యాన్ని పెంచడానికి అత్యంత శక్తివంతమైన లింగాన్ని చెప్పబడుతుంది. ఈ లింగాన్ని దర్శనమిస్తే మనకు ధైర్యం, దీర్ఘాయుష్ మరియు చిత్తశుద్ధి లభిస్తాయి. మరొక లింగం చూస్తే నిరుతి లింగం. దక్షిణ, పశ్చిమ దశలో నిరుతి లింగం ఉంటుంది. ఇది దుష్ట శక్తుల నుంచి రక్షణ కాపాడుతుంది. ఈ లింగానికి ఆరాధించడం ద్వారా మనలోని అసుర గుణాలను తొలగిపోతాయి. ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని, ఆర్థిక కష్టాలను తొలగుతాయి. ఇది భద్రత, ప్రతి సంక్షేమానికి మూలం. మరొక లింగం వాయులింగం. పశ్చిమ దశలో వాయులింగం ఉంది. వాయుదేవుడు ప్రాణవాయువు రూపంలో ఉంటాడు. ఈ లింగం వద్ద పూజించటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి, ప్రాణశక్తి పెరుగుతుంది. ఇది మనలో ఉన్న ఇంద్రియాలను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. మరొక లింగం వర్ణలింగం. వాయువ్య దిశలో వర్ణలింగం ఉంటుంది. వర్ణుడు జలతత్వానికి అధిపతి. ఈ లింగాన్ని ఆరాధించడం ద్వారా మనలోని దోషాలు తొలగుతాయి, సంపద, సౌభాగ్య వృద్ధి చెందుతుంది. ఇది మన జీవితంలో ఆర్థిక స్థిరత్వం, సంతోషాన్ని తెలుసుకుంటుంది. మరొక లింగం కుబేరలింగం. ఉత్తర దిశలోని కుబేరలింగం ఉంది. కుబేరుడు ధనాధిపతి. ఈ లింగానికి పూజించడం ద్వారా ధనలాభం, ఆర్థిక స్థిరత్వం, మహత్వం లభిస్తాయి. ఇది సంపద కాపాడుతూ భక్తుడి జీవితంలో అభివృద్ధి సృష్టిస్తుంది. ఇక ఈశాన్యలింగం. చివరి లింగం ఈశాన్యలింగం. ఇది ఉత్తర తూర్పు దిశలో ఉంటుంది. ఈ లింగం జ్ఞానానికి, ఆత్మానందానికి, మోక్షానికి ప్రసాదిస్తుంది. ఇది శివుని పరమ రూపంలో. ఈ లింగం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి చేస్తారు, సకల కర్మ బంధాల నుండి విముక్తి పొందగలరని చెప్తున్నా. ఇక మొత్తం మీదగా గిరి ప్రదక్షిణ విశిష్టత ఏమి అంటే, ఈ అష్టలింగాలను గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న అరుణాచల పర్వతాన్ని చుట్టూ 14 కిలోమీటర్ల సుమారు 8.5 మైళ్ళు మేర ప్రదక్షిణ చేయడం ద్వారా ఈ 8 లింగాలను దర్శించడం భక్తులు పాపాలను తొలగించడమే కాకుండా
శివుడి అనుగ్రహం పొందడానికి అత్యంత శ్రేష్టమైన మార్గం చెబుతుంది. ఈ ప్రతి లింగం వద్ద కొద్ది నిమిషాలు ఆగి ధ్యానం చేయడం, ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మనలో ఉన్న లోపాన్ని శుద్ధి చేసుకొని ఆత్మశాంతి పొందవచ్చు. ముగింపు. అరుణాచల అష్టలింగాల గురించి తెలుసుకున్న తర్వాత మనం కేవలం దర్శనం చేయడం మాత్రమే కాదు, ప్రతి లింగం యొక్క అంతరార్థాన్ని, దాని శక్తిని, దాని ప్రసాదాలను మనస్ఫూర్తిగా గ్రహించాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శివుని ఆశీర్వాదం లభించాలని, మీరు ఆయు ఆరోగ్యాలతో, సంపదతో, శాంతితో, జ్ఞానంతో, సత్కర్మాలని కోరుకుంటున్నాను. పురాణాల ప్రకారం ఒక్కసారి బ్రహ్మ మరియు విష్ణు ఎవరు గొప్పవారు అనే విషయంలో తర్వం చేసుకున్నారు. అప్పుడు శివుడు అగ్ని స్తంభంలో ఆకాశం నుండి భూమి వరకు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అంశరూపంలో పైకి ఎగిరాడు. విష్ణు వరహ రూపంలో కిందకు వెళ్ళాడు. అయినా శివుని ఆది అంతం ఎవరూ చూడలేకపోయారు. ఈ అగ్నిస్తంభం ద్వారానే ఈ పర్వతం ఏర్పడిందని భక్తుల నమ్మకం. దీని ఆధారంగా అరుణాచలేశ్వరుడి ఆలయం నిర్మించబడింది. రమణ మహర్షి గారి సంబంధం. రమణ మహర్షి గారు ఈ అరుణాచల పర్వతాన్ని సాక్షాత్తు శివుని స్వరూపం అని భావించారు. వారి జీవితాంతం ఈ పర్వతం వద్ద తపస్సు చేసి జ్ఞాన మార్గం ద్వారా భక్తులకు మార్గదర్శనాలుగా నిలిచారు. రమణ ఆశ్రమం ఇప్పుడు కూడా భక్తులకి దైవకమైన శాంతి కలిగించే స్థలంగా ఉంది. ఆధ్యాత్మికత మరియు విశ్వసనీయత. భక్తులకు నమ్మక ప్రకారం ఈ పర్వతాన్ని చూడడమే పుణ్యం. గిరి ప్రదక్షిణ వల్ల మనసులోని అహంకారం తగ్గి మనం కార్తీక దీపోత్సవం. కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం అత్యంత ప్రసిద్ధం. ఆ రోజు సాయంకాలం పర్వత శిఖరంపై భారీ దీపం వెలిగిస్తారు. సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు దీనికోసం వస్తారు. దీని దీపం శివుని అగ్ని లింగాన్ని సూచిస్తుంది. రాత్రి ఆ అగ్ని వెలుగు చూసిన వారికి పాపం తొలగి పుణ్యం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి ఒక రుద్రాక్ష అనేది ఇవ్వబడుతుంది. మనము ఎన్నో జన్మలు చేసిన పుణ్య పాపాలు ఇక్కడ తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ విశిష్టత ఏమంటే చాలా అరుదుగా చూడొచ్చు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది రాళ్ళు పెట్టి శివునికి పూలు పెట్టి ఇక్కడ తాయితు కడితే కలుగుతారని వాళ్ళ నమ్మకం, భక్తుల నమ్మకం. ఎంతోమంది కలిగారన్న కూడా నమ్మకం. నా నమ్మకం కూడా నేను కూడా కట్టాను. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత విశిష్టంగా ఉందంటే అంత విశిష్టంగా ఉంది. చూడ్డానికైతే రెండు కళ్ళు చాలవన్నమాట. మనం తిరువన్నమలై ఆ శిల్పకళ ఏముంది చూడండి. ఇక్కడ శివలింగం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారు, శివలింగము అక్కడ చూడ్డానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ బోర్డు చూడండి. మనం ఎక్కడున్నాము ఏమి అనేది చూపిస్తుంది. ఇక్కడ మొత్తం మీదుగా ఇక్కడ అరుణాచలంలో చూడ్డానికి చాలా అంటే చాలా పవిత్రమైన స్థలం ఇది. నైరుత్య లింగం ఇది. చూడ్డానికి చాలా అంటే చాలా విశిష్టత ఉంది. చూడండి ఎంత విశిష్టత అంటే అంత విశిష్టత ఉంది. ఇక్కడ ఆటోల ద్వారా, కార్ల ద్వారా మొత్తం వెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంది. పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు మొత్తం మీద ఎంతో భక్తితో వస్తున్నారు. ఇక్కడ వీడియోలో చూస్తుండగా చాలా అంటే చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ నడవలేని వాళ్ళు ఎంతోమంది వచ్చి ఇక్కడ అరుణాచలేశ్వరుని దర్శించుకుంటున్నారు. చూడండి, నేను నా ఫ్రెండ్స్ మొత్తం, నా ఫ్యామిలీ మొత్తం వెళ్ళానన్నమాట. చాలా అంటే చాలా మిరాకిల్గా ఉంది ఈ వీడియో మొత్తం. చూడ్డానికైతే రెండు కళ్ళు చాలేవు నాకైతే. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అరుణాచలం చూసిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు భక్తులకు. చాలా అంటే చాలా
అదృష్టవంతం మాకు కూడా దొరికింది. ఇందాక చెప్పానే రుద్రాక్షి నగలు అనే ఒక స్టోర్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి రుద్రాక్షి ఒకటి ఫ్రీ ఇస్తారు ఇక్కడ. ప్రతి ఒక్క భక్తుడికి రుద్రాక్షి అనేది ఇస్తారు. నెక్స్ట్ మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్టు. సూర్యలింగం గురించి మీకు ఇందాక నేను చెప్పాను కదా వివరణాత్మకంగా. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి వీడియో అలౌ లేదు కాబట్టి నేను ఇక్కడికే స్టాప్ చేశాను అనమాట. మనం పద్ధతి ప్రకారంగానే వీడియో తీయాలి కాబట్టి వీడియో తీశాను. మా ఫ్రెండ్స్ మొత్తం అలసిపోయి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. మా వైఫ్ గారు కూడా. ఇక్కడున్న మొత్తం 14 కిలోమీటర్లు ఏకదాటిగా నడవలేము కాబట్టి మేమైతే సోడాస్ తీసుకొని, పాతకాలం సోడా బాటిల్ ఇవి చాలా బాగుంటాయి ఇక్కడ. మా ఫ్రెండ్ కూడా చెప్పాడు అనమాట. 25 రూపీస్ 1 గ్లాస్. మొత్తం మేము తీసుకొని 4-5 మెంబర్స్ తాగాం. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరితే ఋషులు చాలా నిద్రిస్తున్నారు. వాళ్ళైతే వీడియో తీయొద్దన్నారు కానీ నేను కొద్దిగా తీసాను అనమాట. వాళ్ళు ఇక్కడ నేమ్ బోర్డు చూస్తే యువర్ హెయిర్ పాయింట్ ఎక్కడున్నాం మనము అనేది తెలుస్తుంది. ఇక్కడ తర్వాత ఒక మహర్షి గారు వస్తున్నారు. వర్ణలింగం చూశారుగా. ఇక్కడ నుండి వర్ణుడు అనే ముందు కాలంలో ఆధ్యాత్మికంగా హిస్టరీ ప్రకారంగా చూస్తే ఇక్కడ చాలా అంటే చాలా మహిమలు ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటో ఫ్రేమ్స్ అవి ఇవి, కాశీదారాలు, ఋషులు మొత్తం భోజనానికి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. భోజనం చేయడానికి నేనైతే సేద తీర్చడానికి కొంతసేపు కూర్చున్నాను ఇక్కడ. ఎలక్ట్రిక్ ఏదో ఉన్నది. ఒక 5 మినిట్స్ కోసం ఎంజాయ్మెంట్స్ కోసం మా వారు నేను అలా కూర్చున్నాము. చాలా బాగుంది అంటున్నారు. ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. అర్ధనారీశ్వరుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. శివుడు అంశ ఇక్కడ అర్ధభాగం పార్వతీదేవి, అర్ధభాగం శివుడు. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఆ 2 కళ్ళు చాలా అన్నమాట చూడడానికైతే. నేనైతే సలించిపోయాను. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే వాయులింగం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాయులింగం కూడా మనకు తెలిసినట్టుగా శివుడు అనేది కేవలం విగ్రహం కాదు, ఒక తత్వం. తిరువన్మలైలో ఆ తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలమని ఎందరో మహానుభావులు చెప్పారు. మనలోని అహంకారాన్ని, తీవ్రతని, లోపల శివసూత్రాన్ని తెలుసుకోవడానికి జీవితంలో ఒక్కసారైనా తిరువన్మలైకి వెళ్ళండి. ఇక ఏమైనా అనుభవాలు, ప్రశ్నలు ఉంటే కింద కామెంట్లో చెప్పండి. వీడియోలో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మోక్షగుండం, దీని తర్వాత మోక్షగుండం వస్తుంది. మోక్షగుండంలో వెళ్ళిన వారు మోక్షం కలుగుతుంది, శివలోక ప్రాప్తి జరుగుతుందని అందరూ నమ్ముతారు. ఇక్కడ నుండి మోక్షగుండం వెళ్ళడానికి ఎంతోమంది భక్తులు చూడండి క్యూ కట్టారు. ఇక్కడ మోక్షం పొందడానికి ఎంత క్యూ కట్టారో చూడండి. బారులు తీరారన్నమాట. ఇక్కడ చిన్న పిల్లోళ్ళు, పెద్దవాళ్ళు, లావైన వాళ్ళు, చాలా అంటే చాలా ముసలి వాళ్ళు, చాలా లావు ఉన్న వాళ్ళు కూడా పట్టారన్నమాట. ఇదే మోక్షగుండం. చూడండి వస్తున్నాడు ఒక అబ్బాయి. చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి ఇట్లాంటి ప్లేస్. ఒక అంకుల్ చూడండి ఎలా వస్తున్నాడో. ఇలాంటి వీడియోలు మరెన్నో అందించాలని కోరుకుంటున్నాను. మీ ఆర్ఎస్ వెంకట్ వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మరిన్ని వీడియోల కోసం. మళ్ళీ కలుద్దాం పార్ట్ 2లో.